హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి ఏంటంటే చిట్టురాయలతో పచ్చిరాయలు గ్రేవీ కర్రీని అయితే చూపించబోతున్నాను. నేను ఆనియన్స్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ముందుగా బాండి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ కర్రీలోకి ఈ మసాలాని అయితే యూజ్ చేస్తున్నానండి నేను. దీన్ని పేస్ట్ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కదా, ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది. మెత్తబడేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. రాక్ సాల్ట్ అనేది కర్రీలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. అదేవిధంగా 2 స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. రొయ్యలకు మొత్తాన్ని మసాలా అంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించాం కదండి మసాలా కప్పు ఉంది కదా, ఆ కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో. ఎందుకంటే రొయ్యలు అనేది ఆల్రెడీ వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, సో ఎక్కువగా వాటర్ అనేది పట్టదు. 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను అంతే. ఎందుకంటే వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం గ్రేవీని అనేది దగ్గరగా పెట్టుకుంటే గ్రేవీ రాదండి. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పుడు మెత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం డైరెక్ట్గా ఫ్రై చేసేసుకుంటే కనుక రొయ్య అనేది గట్టిగా ఉంటుంది. సో ఈ విధంగా ఆయిల్ అనేది పైకి చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉండిచ్చేసి కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుంటే మన పచ్చిరొయ్యలు చిట్టురొయ్యల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా అసలు కుకింగే రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వేళ అయితే చూపించాను కదా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా రకరకాల మసాలాను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం హోమ్మేడ్ స్టైల్లో చేసుకునే మసాలాను యూజ్ చేస్తే సరిపోతుందండి. ఎటువంటి గరం మసాలాలు కానీ ఇంకా ఎక్స్ట్రా మసాలాస్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు చెప్పాలంటే మసాలా లేకుండా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. మరి చిట్టురొయ్యలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను.